విశ్వం యొక్క నడక సక్రమంగా ఉండడానికి వేదముల రూపంలో వారికి ఆచరించడానికి సరైన యాత్రా విధానమును నిర్ణయించే మాతయే లోకయాత్రా విధాయిని. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 664 నామము లోకయాత్రా విధాయిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, లోక అంటే లోకముల యొక్క, అంటే ఆ లోకాల్లో నివసించే జీవుల యొక్క, యాత్ర అంటే నడకను, అంటే వారి యొక్క పోకడలను, విధాయిని అంటే నిర్దేశించినది. చతుర్దశ భువనాలను సృష్టించింది జగన్మాతే కదా. ఆ లోకముల్లో నివసించే జీవుల యొక్క గమనాలను సంబంధించిన విధి విధానాలను నిర్ణయించి అమ్మవారు పరిపాలిస్తూ ఉంటుంది. హిందూ పురాణంలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు. ఇవన్నీ పరబ్రహ్మ స్వరూపం యొక్క శరీరంలోని అవయవాలుగా కూడా మనకి వివరించి చెప్పారు. మహాభాగవతం 2వ స్కందంలో ఈ లోకాల గురించి వర్ణించి ఉందన్నమాట. మొత్తం 14 లోకాలని, వాటిలో ఊర్ధ్వలోకాలు అంటే పైనున్న 7, అధోలోకాలు అంటే కిందున్న 7 లోకాలు అని వివరణగా ఉందన్నమాట. ఊర్ధ్వలోకాలు ఏంటి అంటే ఈ భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. ఇంకా ఈ అధోలోకాలు అంటే ఏంటి? అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళాలు. ఈ చతుర్దశ భువనాలను జగన్మాత లలితా త్రిపుర సుందరియే సృష్టించింది. ఈ 14 భువనాల్లో వసించే వారిని గనక గమనించినట్లయితే జీవులు తాము పొందిన కర్మఫలమును బట్టి మొదటి 3 లోకాలేనంటే ఈ భూలోకము, భువర్లోకము, సువర్లోకాల్లో జన్మిస్తూ ఉంటారు. ఈ 3 లోకాలు కల్పాంత ప్రళయకాలను నశించిపోతాయి. 4వదైన మహర్లోకము అంటే కల్పాంత జీవులు వసిస్తూ ఉంటారన్నమాట. అంతమైపోయిన తర్వాత జీవులు అక్కడ నివసిస్తూ ఉంటారు. ఈ లోకము ప్రళయకాలంలో కూడా నశించిపోదు. జనలోకంలో బ్రహ్మ మానస పుత్రులు, తపోధనులు, ఇలాంటి సనక సనందనాదులు వీళ్ళందరూ అక్కడ వసిస్తూ ఉంటారన్నమాట. తపోలోకంలో ఎటువంటి దోషములు లేనివారు, శరీరరహితులు అంటే శరీరం ఉండదు, వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ సిద్ధులు, మునులు నివసిస్తూ ఉంటారు. వీరికి అసలు మరణం ఉండదన్నమాట. అధోలోకంలో అతల వితలాల్లో రాక్షస సంతతి వాళ్ళందరూ ఉంటారు. సుతలంలో బలిచక్రవర్తి వాళ్ళ యొక్క సంతతి అనునాయులు వసిస్తూ ఉంటారనమాట. తలాతలముల్లో సమవర్తి ఆయన యొక్క యమధర్మరాజు వాళ్ళు ఉంటారు. మహాతలంలో ఈ నాగజాతికి చెందిన తక్షకుడు మొదలైన వారు ఉంటూ ఉంటారు. రసాతలంలో మరికొందరు జాతులైన రాక్షసులు వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. ఇంకా పాతాళ లోకంలో సర్వజాతులైన వారు నివసిస్తూ ఉంటారు. ఈ విధంగా మొత్తం 14 భువనాల్లో నివసించే వారి యొక్క మొత్తం పోకళ్ళు, జీవన విధానాలు, వారి యొక్క జీవన గమనాలు కూడా వేరువేరుగా ఉంటూ ఉంటాయన్నమాట. ఈ విధంగా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న జగన్మాత సామ్రాజ్యంలో ఒక్కొక్క లోకము, దానిలో నివసించే వారి స్వరూప స్వభావాలు ఒక తీరుగా ఉండవు. ఒక లోకంలో కూడా ఒక్కొక్క జీవి యొక్క లక్షణములు మరో జీవికి ఉండవన్నమాట. అంటే చూడండి ఎంత ప్రణాళికగా ఉందో ఇదంతా. వారి యొక్క మనోలక్షణాలను బట్టి వారు జీవించే పద్ధతి కూడా మారిపోతూ ఉంటుంది. ఇటువంటి వైవిధ్యం ఉన్న ఈ సృష్టిలో లోకముల యొక్క ఆ లోకంలో నివసించే వారి యొక్క విధానాలను, పద్ధతులను వేరువేరుగా ఏర్పాటు చేసి వారి జీవిత గమనమును నడిపించేది కనుక జగన్మాతను ఏమన్నారు? లోకయాత్రా విధాయిని అని వ్యవహరించారు. చూడండి ఎంత గొప్పదో అమ్మవారు. అసలు మనం ఆలోచనకే అందదు. 14 లోకంలో సృష్టి, స్థితి, లయ కార్యాలు నడిపిస్తూ జన్మించే ప్రతి జీవికి కూడా వారు నిర్వహించవలసిన పనులు నిర్ణయించి జీవుల యొక్క కర్మ ఫలములను అనుసరించి ఆయా జన్మల్లో వారికి తగిన ఫలితాలను ప్రసాదిస్తూ తదనుగుణముగా వారికి గంధర్వ, మానవ, పశు, పక్షి, క్రిమికీటకాదుల జన్మలను ప్రసాదిస్తూ 14 లోకాల యొక్క యాత్ర అంటే ఆ మొత్తం ఈ 14 లోకాల్లోనూ ప్రళయం వరకు సంరక్షణగా మొదలైన విధానాలను నిర్వహించు స్వభావం కలిగింది కాబట్టి లోకయాత్రా విధాయిని అనే నామంతో అమ్మవారిని కీర్తించారు.
కర్మానుబద్ధంగా ఈ ప్రపంచంలో సంసార యాత్ర నడుపుకునేవాడు మామూలు మానవుడు. అతడు జీవించే నిత్య జీవితమే ఒక యాత్ర. ఆ జీవుల యొక్క జీవన విధానము సరిగా నియంత్రింపబడలేదనుకోండి, ఇక ఈ ప్రపంచం పిచ్చివాని చేతిలో రాయిలాగాను, కుక్కలు చింపిన విస్తరిలాగా మొత్తం అల్లకల్లోలంగా అయిపోతుంది. ఈ విధంగా కాకుండా విశ్వం యొక్క నడక సక్రమంగా ఉండడానికి వేదముల రూపంలో వారికి ఆచరించడానికి సరైన యాత్రా విధానమును నిర్ణయించే మాతయే లోకయాత్రా విధాయిని. ఈ బ్రహ్మాండంలో మనం ముందుగా వివరించినట్లుగా భూలోకంతో పాటు అనేక లోకాలు కూడా ఉన్నాయి కదా. ఈ 14 లోకాల్లో ఒక లోకం యొక్క నడక మరొక లోకానికి విఘాతం కలిగించకుండా సమస్త లోకాలను వాటి వాటి గమనంలో నడిపిస్తూ జగద్ధాత్రి పరదేవత అయిన లలితాంబికని మనము గడుపుతున్న యాత్ర, ఆ యాత్ర యొక్క విధానములను నిర్ణయించడానికి కారణమైన తల్లిని మనము లోకయాత్రా విధాయిని అనే నామంతో గనక మనం ప్రతినిత్యము ప్రార్థిస్తూ ఉంటే కనుక ఆ తల్లి యొక్క దయ వల్ల మనకి ఈ లోక గమనంలో, అంటే ఈ లోకంలో మనం నడిచే గమనాన్ని ఆ తల్లి మనని సక్రమమైన మార్గంలో నడిచేలాగా చేస్తుంది. శ్రీమాత్రే నమః.